ఎన్నికల పర్వం ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తుంది. వైసీపీ మునిగిన పడవ అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైసీపీలో జగన్ తప్ప ఎవరూ ఉండరని విమర్శించారు. గంటా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాకాని పార్టీలోకి తీసుకుంటున్న వారికి టికెట్లు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. నేను అప్పుడు ఏదైతే చెప్పానో అది సింకింగ్ బోట్ అని, ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. అది మునిగిపోయిన పడవ. ఇక ఇంతకుముందు మునుగుతున్న పడవ అని చెప్పాను, ఇప్పుడు అది మునిగిపోయింది. అందుకే ఈరోజు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు. ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేస్తున్నావో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి. నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? దాదాపుగా 21 మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. నీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు అంటే డైవర్షన్ పాలిటిక్స్.